జోహార్లు హాయ్ హలో నమస్తే హార్టీ వెల్కమ్ టు మా ఊరి బాబా బాబా. అందరూ మహారాణుల్లా ఉన్నారు, అంతే అందంగా కూడా రెడీ అయ్యి వచ్చారు. ఏంటి గురజాలలో స్పెషల్? ఈరోజు ఏమన్నా ఒక జాతర గాని తిరునాళ్ళు గాని ఏమన్నా జరుగుతుందా? వా, మా షో కోసం మీరు ఇంత అందంగా రెడీ అయ్యారా? ఇది ఎక్కడో కొడుతుంది మేడం, నా బుర్రకి ఎక్కడో కొడుతుంది, అర్థం కావట్లేదు. నాకు తెలిసి మీరందరూ ఎప్పుడు ఇలాగే ఉంటారు. చూడండి, కల్మషం లేని మొహాలు, చక్కటి, మిమ్మల్ని చూడగానే మాకు అనిపించి అబ్బా మా ఇంటి మనుషులు కదా వీళ్ళంతా అనిపించింది. ఈరోజు మా ఊరి మహారాణులు కార్యక్రమం జరుపుకుంటుంది పల్నాడు జిల్లాలోని గురజాలలో. గురజాల అనగానే అన్ని నియోజకవర్గాలతో ఈక్వల్ గా ఒక నియోజకవర్గం అయినప్పటికీ గురజాలకి ఒక చరిత్రే ఉంది. అసలు పౌరుషానికి మారు పేరే గురజాల అంటాను, అవునా కదా? మీలో కూడా కాస్త పౌరుషాలు కనిపిస్తున్నప్పటికీ అవి నా మీద చూపించండి, ఇంట్లో మాత్రం చూపించండి. నాయకురాలు నాగమ్మ నడియాడిన ప్రదేశం మన గురజాల. అటువంటి మహాత్మురాలు, అటువంటి మహాసాత్వి నడియాడిన ఈ ప్రదేశంలో మీ అందరినీ చూస్తుంటే నిజంగా మీ అందరిలో కూడా ఒక నాయకురాలు నాగమ్మ పోలి ఉందేమో అనిపిస్తుంది. మీ యొక్క పౌరుషాలు, మీ యొక్క కోపతాపాలన్నీ కూడా చూపించాల్సిన దగ్గర చూపిద్దాం, కానీ ఇంట్లో మీ భర్తతోటో పిల్లలతోటో మీ పక్కింటి ఇరుగు పొరుగు వారితో మాత్రం దయచేసి చూపించొద్దు. షో యొక్క ముఖ్య ఉద్దేశం, మహిళలు అంటేనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మహిళలు ప్రస్తుతానికి సమాజంలో అన్ని రంగాల్లో ముందుంది మీరే అని చెప్తాను. దానికి మీరు ఏకీభవిస్తారా? మొన్న రీసెంట్ గా సునీత విలియమ్స్, అవునా కాదా? అటువంటి ప్రపంచానికి మేధా సంపత్తిని పంచుతున్న అలాంటి వారితో పోల్చుకోవాలా లేదా? ఈ పలనాటి గడ్డకి నాయకురాలు నాగమ్మ లాంటి సాధ్వులు కూడా ఉన్నారు, మహిళలు, అవునా కదా? మరి ఎందులో మీరు తక్కువ? మహిళా శక్తి మేలుకోవాలి, ప్రపంచం అంతా కూడా సుఖశాంతులతో ఉండాలి అనేది మా ఈ షో యొక్క ముఖ్య ఉద్దేశం. గురజాల్లోకి అడుగు పెట్టగానే నాకు ఒక మంచి పాజిటివ్ వైబ్స్ తో పాటు చూస్తున్న మీ అందరినీ, అరే వీళ్ళంతా ఏదో ఇందాకన్నా కదా మా కుటుంబ సభ్యుల్లానే ఉన్నారే అనుకున్నాను. అదే విధంగా తెలుసుకోగా నాకు తెలిసిన విషయం ఏంట్రా అంటే, ఆధ్యాత్మికమైన ఏదైనా కార్యక్రమం జరిగితే ఇక్కడ ఉన్న మా మహారాణులందరూ దానికి పెద్దపీట వేస్తారని మేము తెలుసుకున్నాం. ప్రతి చిన్న కార్యక్రమాన్ని మీరు చాలా అద్భుతంగా, ప్రతిదీ పండగే మీకు, నాకు తెలిసి మీరు అందరూ అలాగే సెలబ్రేట్ చేస్తారు. మీ అందరినీ చూడగానే నాకు అదే అనిపించింది మేడం. పెద్దవారందరూ నాకు తల్లుల్లా, కాస్త చిన్నవాళ్ళు నాకు చెల్లెల్లా, ఎవరైతే లేరు అందరూ నాకు తల్లుల్లానే ఉన్నారు. మీతో పాటు మీకు తెలిసిన జ్ఞానాన్ని రాబోయే మా తరానికి కూడా అందిస్తారని, మీ దగ్గరే ఉన్నటువంటి మన జాతి అంటే ఈ పల్నాటి యొక్క మూలాలు కానీ, మీ పెద్దలు మీకు ఇచ్చిన మూలాలు కానీ మాకు నేర్పిస్తారని, ఆ సాంప్రదాయాల్ని, ఆ సంస్కృతులని, దాగి ఉన్న ఆ మూలాలని మాకు, మా తరువాత తరాలకు కూడా నేర్పిస్తారని మీ అందరినీ సవినయంగా కోరుకుంటున్నాను. నేర్పిస్తారా? ఇప్పుడే టెస్ట్ చేసేద్దాం. ఇక్కడ ఉన్న మా మహారాణులందరినీ 2 టీములుగా విభజిస్తున్నాను. నా కుడి చేతి వైపు ఉన్న వారిని టీం ఏలా, ఇటు ఉన్న వారిని టీం బిలా విభజిస్తున్నాను. మీలో మీకే చిత్రలహరి, అదేవిధంగా కొన్ని ఫిజికల్ గేమ్స్, అలాగే కొన్ని మైండ్ గేమ్స్ తోటి మీలో మీకే ఒక కాంపిటీషన్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన సంస్కృతి సాంప్రదాయాల పరంగా మీలో ఫస్ట్ టాపిక్, మీ టీం నుంచి ఒకరు వచ్చేయండి మేడం. అనర్గళంగా తెలుగు మాట్లాడగలిగే మహారాణి ఒకరు ముందుకు వచ్చేయండి చూద్దాం. తెలుగు మాత్రమే మాట్లాడాలి. మేడం అటు తిరగండి ఒకసారి, నిజంగా చెప్పండి, ఇక్కడ మీకంటే మహారాణి ఎవరు ఉన్నారా? రాణులందరికీ టీం లీడర్ గా ఉన్న గురజాల రాణి మహారాణి ఈ ప్రమీల రాణి. ప్రమీల రాణి అనగానే మీరందరూ వాహవా వాహవా అనలేదండి మరి.
లేదు, మీరు ముందుగా వాళ్ళకి ట్రైనింగ్ చేయడంలో లోపించింది, ట్రైనింగ్ లోపం జరిగింది. ఓకే వద్దు, ఒకసారి వినడానికి రాణి 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 మరి ప్రమీల రాణి వద్దు మేడం, మాకు ఇన్ని రాణులు వద్దు. వచ్చేయండి మేడం. మేడంకి నేను ఇస్తున్న ఒక టెస్ట్, కేవలం 1 minute టైం లైన్ లో తెలుగులో మాత్రమే మాట్లాడగలగాలి. మీకు నచ్చిన ఒక మంచి ఫుడ్ ఐటమ్ చెప్పండి. మీరేం చేయగలరు? వంటకాలే, మరి ఇంకేముంటాయి? బా చెప్పండి చెప్పండి గట్టిగా చెప్పండి మేడం. అన్నం వంటగలరు మేడం. అన్నం మేడం, అది ఎలా మేడం, మీ వల్ల ఎలా అవుతుంది? అన్నం వండగలడు, బా శబ్బాస్ మేడం. మేడం రైస్ కుక్కర్ లో అన్న బాబు కూడా వేసింది, అన్నం వండగలడు. ఒక ఐటమ్ చెప్తే ఐటమ్ నేను చెప్తాను. పులిహోర చేయగలరా మీరు? పులిహోర చేయడం ఎలా అనే టాపిక్ మీద చూసారా, నేను కూడా ఇంగ్లీష్ లో మాట్లాడాను. తెలుగులోనే పులిహోర ఎలా చేయాలో మా అందరికి నేర్పించారు. చూద్దాం. రెడీ? 3, 2, 1 స్టార్ట్. ఆ తర్వాత చింతపండు ఉడకబెట్టి, ఆ తర్వాత తాలింపు పెట్టి పల్లీలు 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 పల్లీలతో పోయింది మేడం. పల్లీలు ఎక్కడ వచ్చాయి మన తెలుగు రాసులు? సారీ సారీ, మారుతున్న కాలంతో పాటు మేడం కూడా మారిపోయారు. మేడం పల్లీలు అనేది మన భాష కాదు, హిందీ వాళ్ళు తెచ్చి మన కుంపట్లో వేశారు, మనం దాన్నే వాడేస్తున్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీరు ప్రయత్నం చాలా బాగా చేశారు. కంటే ఎక్కువ తెలుగు మాట్లాడైపోయారు మేడం. మీరు ఇంట్లో ఏ విధమైన తెలుగు మాట్లాడతారో ఊహించగలను. థ్యాంక్ యూ మేడం. మేము ఇంకొకసారి అవకాశం ఇస్తాం, ప్లీజ్. మేడం మీ పేరు? పూర్ణిమ గారు. అందరూ మహారాణుల్లానే ఉన్నారు, ఎందుకలా? మీరు అలా చూస్తున్నారు మమ్మల్ని. ఏంటి బాబన్నా, ఇంకోసారి అన్న ఇలా చూసినా అలాగే ఉన్నారు మేడం మీరు. మా అదృష్టం. థ్యాంక్ యూ మేడం. అది నా అదృష్టం, మీరు అందరూ ఇలా కనిపించడం. పూర్ణిమ గారు, మేడం రైస్ చేయడంలో దిట్టని మాకు తెలిసింది, మీరేం చేయగలరు? మేము పాలు కాగబెడతాం. కొట్టే కొట్టే పాలు కాగబెట్టారన్న మేడం గారు. పాలు కాగబెట్టడం కూడా ఒక ఆర్టే బ్రదర్. అదే మేడం నేను చెప్తున్నా, పాలు కాగబెట్టడం కూడా ఒక ఆర్టే. ఓకే మేడం, పాలు కాగబెట్టేంత పెద్ద మన మాకు ముద్రే కానీ మేడం. మేడం మీకు పాయసం చేయడం వచ్చా? పాలు మేము కాగబెట్టుకుంటాం కానీ మేడం పాయసం చేయండి మా కోసం. రెడీ? 3, 2, 1 చెప్పండి. పాయసం చేయాలంటే ముందుగా పాలని కాగబెట్టి తేనెని వేయించి నెయ్యి వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకొని తర్వాత పాలతో సేమ్యాని ఉడకబెట్టిన తర్వాత పంచదార వేసి చివరి ఆఖరికి జీడిపప్పు వేసి దించడం. అయిపోయింది. ఇప్పుడు తినమంటారు అమ్మ. అయిపోయిందా? పాయసం రెడీ అయిపోయింది అప్పుడే? అవ్వలేదంట మేడం మీ పాయసంలో తగ్గింది మేడం. తినగలమో తినలేమో తెలియదు కానీ మేడం, ఆంగ్ల పదం వాడకుండా మీరు సేమ్యా చేసిన విధానం మాకు నచ్చినందున చిన్న బహుమతి మేడం. క్లాప్స్. మేడం టీమ్ ఏ ఒక పాయింట్ గెలుచుకున్నారు. టీమ్ బి నుంచి ఇంకొక రండి మేడం. నాకు చాలా ఇష్టం కాఫీ. సో అవును, కానీ ఆ కాఫీ అనే పదం మాకొద్దు. మీరు కాఫీని ఎలా చేస్తారో మాకు చెప్పండి చూద్దాం. రెడీ? 3, 2, 1 స్టార్ట్. ముందుగా పొయ్యి వెలిగించాలి. పొయ్యి మీద పాత్రలో కొన్ని పాలు నీళ్లు పోసి మరగబెట్టాలి. దానిలో మిశ్రమాన్ని వేయాలి. మిశ్రమాన్ని వేసినాక పంచదార వేసి పాలు నీళ్లు బాగా మరిగించి మిశ్రమంతో కలిపి ఒక గుడ్డలో వడగట్టి అందులో ఒక పాత్రలో పోసి కాఫీ అందిస్తాను. కానీ ఆఖరి రాగం గాల్లో వదిలేశారు. కానీ నాకు చిన్న అనుమానం కలిగింది. ఇక్కడున్న అంటే మేడం మేమిద్దరం ఒకే ఏజ్ లో ఉన్నాం, మాకంటే పెద్దలు మీరందరూ. కాఫీని తెలుగులో ఏమంటారు చెప్పండి? టీ.
బాబోయ్, అయ్యో బాబోయ్, ఏదో చెప్పారు మేడం. ఇట్రండి మళ్ళీ ఒకసారి చెప్పండి. నిశిచర ఉష్ణోదకము, అది కాఫీ రేపు తెలుగులో. అరే బండిది, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఏదో కాఫీ పేరు తిట్టేస్తున్నారు ఏంటండి గురజాలలో? మిమ్మల్ని ఎందుకు చెప్తాం మేము? మరి ఏదో అనేసారు మేడం, అర్థం కాలేదు. మళ్ళీ ఒకసారి చెప్పండి. కారంతో పాటు మమకారం కూడా మిక్స్ అయింది మా దగ్గర. అది కదా, అది బాబు కారం మమకారం కాఫీలో కలిపి నిశిచారా అది. ఓకే మేడం, మీరు చెప్తున్న పదం మేమే కొత్తగా విన్నాం, బట్ మేడం వినే ఛాన్స్ అస్సలు లేకపోవచ్చు. సో ఆల్మోస్ట్ చెప్పాను అనుకుంటున్నారా, చెప్పలేదు అనుకుంటున్నారా? చెప్పారు, రైట్. ఓకే, గిఫ్ట్ ఇచ్చేయండమ్మా. సో మేడం కాఫీని చాలా చక్కగా తయారు చేశారు కానీ మాకు ఇవ్వలేదు. సరే ఇచ్చారు మేడం. అద్భుతంగా కాఫీ పెట్టి మేము తాగకపోయినా తాగినట్టే మమ్మల్ని భ్రమలో పెట్టిన మీకు ఒక చిన్న బహుమానం. థ్యాంక్ యూ మేడం. అదే విధంగా ఇక్కడ ఉన్న మనందరి చెవుల్లో తుప్పొదిలేలా ఏదో వెరైటీ పేరు చెప్పారు మేడం. నిశిచారా మేడం, మళ్ళీ ఒకసారి రండి మేడం ప్లీజ్. మేడం మీరు చెప్పిన పదం నిజంగా మీరు ఏ డిక్షనరీ వెతికి పట్టుకున్నారో తెలియదు కానీ మేమందరం కొత్తగానే విన్నాం. మీలో తెలుసా? మీకు కూడా తెలుసా? తెలియదు. అంటే ఇంత అద్భుతంగా తెలుసుకున్న మీ దగ్గర మేము ఒక స్టోరీ తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం. ఈ గురజాల గురించి చెప్పండి మాకు. ఓకే, గురజాల అనేది ఒక పల్నాడు ప్రాంతం. ఇది 3 రాజ్యాల సమూహం. మాచర్ల, కారంపొడి, గురజాల, ఇవి మూడు రాజ్యాలు. కారంపొడి, మాచర్ల, గురజాల 3 రాజ్యాలు. 3 రాజ్యాలు కూడా బంధువులు రాజు. వీళ్ళకి రాజుల కంటే మంత్రులు పవర్ఫుల్. మాచర్లకు బ్రహ్మనాయుడు, గురజాలకి నాయకురాలు నాగమ్మ, అంటే చాలా పవర్ఫుల్. రాజులు కూడా మంత్రులు ఏం చెప్తే అది చేస్తారు, ఎందుకంటే మంత్రులు చాలా పవర్ఫుల్ కాబట్టి. కొన్ని ఇద్దరికి దాయాదులు కాబట్టి చిన్న చిన్న గొడవలు పెద్దవి. కారంపొడిలో యుద్ధం జరిగింది. దానికి యుద్ధానికి నాన్న ఏంటంటే కోడిపందాలు. సో గురజాల అంటేనే కోడిపందాలు. పల్నాటి పౌరుషానికి గుర్తు ఏంటంటే కోడిపందాలు. కోడిపందాల ద్వారా యుద్ధం జరిగి ఆ యుద్ధంలో మాచర్ల రాజ్యం ఓడిపోయింది. అది కొంచెం కుటిల నీతితో, కొంచెం తెలివితో, కొంత సమయస్ఫూర్తితో, కొంత చాకచక్యంతో నాయకురాలు నాగమ్మ గారు పల్నాడు బ్రహ్మనాయుడు గారి మీద విజయం సాధించారు. కోళ్ల పందెంలో గెలిచారు. ఆ కోళ్ల పందెంలో పందెం ఏంటంటే రాజ్యాన్ని కూడా ఇచ్చేయాలి. పందెం పెట్టుకోవాలి కదా. రాజ్యాలే మాకు పందెంగా అనమాట. సో ఆ రాజ్యాన్ని తీసుకున్నారు. ఆ తీసుకోవడం తర్వాత ఏంటంటే మీరు కుటిల బుద్ధితో రాంగ్ ఇన్ఫర్మేషన్ చేసి మమ్మల్ని ఓడిపోయారని చెప్పి కారంపొడిలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో చాలా మంది చనిపోయారు. లాస్ట్ కి బ్రహ్మనాయుడు గారు నాయకులు నాగమ్మ రియలైజ్ అయిపోయారు. అలా సుఖాంతం అయిపోయి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. గురజాల ఒక ఖ్యాతి ప్రఖ్యాతి తెలుసుకున్న వాళ్ళం అయ్యాము. మేడం నిశిచర ఉష్ణోగ్రత తాగడానికి మేడం గారి, ఉష్ణోగ్రతము తాగడానికి మేడం గారి మేడం అందరూ వినండి. మేడం మీకే కాదు నాకు తెలుసు, మీ తెలుగే మతిపోయే పదంగా చెప్తాను చూడండి. సో ఇంత అద్భుతమైన గురజాల ఖ్యాతిని తెలియజేసినందుకు, అదే విధంగా మేడం గారు కాఫీ చేసే విధానం మొత్తం చెప్పి కూడా చివరిలో ఆ పదాన్ని మేడం వచ్చి ఏదో నోరు తిరగని భాషలో ఏదో చెప్పేసినప్పటికీ మేడం నేను చెప్పాలా మీరు చెప్పాలా? మీరు ఆగు, ఇప్పుడు మీకు మతిపోయాలో నేను చెప్తాను, రండి ఇక్కడికి. సో మేడం చెప్పింది పదం నేను చాలా బైహార్ట్ చేశాను, చాలా కష్టపడ్డాను. ఈ కష్టానికి ప్రతిఫలం నాకు కూడా మీ గురజాల వాళ్ళు వెళ్తూ ఏది ఇవ్వాలి. చూడండి మేడం చెప్తున్నాను, మీరు చెప్పిన పదం కాఫీ పెట్టుకోవడానికి ట్రే తీసుకోండి. పుష్పలత పుష్పలత గారు మన ముందుకు వచ్చేసారు. పుష్పలత గారు పండుగలన్నీ బాగా చేసుకుంటారండి? చేసుకుంటాం. అద్భుతంగా మనం తెలుగు వారు ప్రతి పండుగ చేసుకుంటాం. ఓకే, మాకు ఉగాది పచ్చడి తినాలనిపిస్తుంది మేడం. ఉగాది పచ్చడి గురించి. ఉగాది పచ్చడి అంటే మన తెలుగు వారి కొత్త నూతన సంవత్సరం. నేనే విధంగా అయితే ఒక్క ఆంగ్ల పదం రాకుండా చెప్పాను, ఉగాది పచ్చడిని ఆంగ్ల పదం లేకుండా తయారు చేసి చూపించండి. ఉగాది పండగ అంటేనే కొత్త సంవత్సరం. అది తీపి, కారం, వగరు, పులుపు అన్ని కలిపిందే మనకి తెలుగు సాంప్రదాయ ప్రకారంగా అలా మనకి కొత్త సంవత్సరం కనుక అలా అది తయారు చేసే విధానం ఏంది అంటే చింతపండు, మామిడికాయ అంటే వగరు, పులుపు, మళ్ళీ చేదు అంటే యాప చిగురు,
అవన్నీ తీసుకొచ్చి కలిపి అన్ని కలుపుకొని మనకి అందరికీ కనుక మనకు అందరూ తింటారు. కొత్త సంవత్సరమున అందరూ తినాల్సిందే, ఎవరు చేసుకునే వాళ్ళు అంటే ఉండరు. అది కొత్త సంవత్సరం తెలుగు సాంప్రదాయకంగా జరిగే పండుగ, అందరూ ఆచరించాల్సిందే, అందరూ చేయాల్సిందే. అందుకని ప్రతి ఒక్కరు చేసుకుంటారు. ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అంతే. షడ్రుచులు అంటేనే అంతే 15 రుచులు కదా మేడం? 6 రుచులు. అప్పుడప్పుడు నా తెలుగు ఎక్కువ అయింది, మీరు దాన్ని కరెక్ట్ చేయాలి. షడ్రుచులు అంటే 6 రుచులు. కానీ మీరు ఒక తీపిని చెప్పారు, ఒక చేదుని చెప్పారు, ఒక పులుపుని చెప్పారు. ఉప్పు కారాన్ని మాత్రం ఆవిడ పల్నాడు బ్రహ్మనాయుడు దగ్గర ఎక్కడ వదిలేశారు. ఉప్పు కారం అంటే దాంట్లో అది మీరు అది ఉన్నా మీరు చెప్పాలి కదా ఇక్కడ. అంటే అది పచ్చడి గురించి చెప్పారు కాబట్టి అది చెప్పారు. పచ్చళ్ళు అవి కూడా ఉన్నాయా? మా గురజాల ప్రముఖులు షడ్రుచుల్లో ఉప్పు కారాన్ని తీసేసినట్టున్నారు. అదేంటి ఉప్పు కారం వేయరా షడ్రుచుల్లో? మేడం నాకు తెలిసి షడ్రుచుల్లో ఉప్పు కారం కూడా 2 రుచులే. ఓకే సారీ, బెటర్ లక్. నెక్స్ట్ గేమ్ లో చూద్దాం. ఇటు నుంచి ఎవరైనా ఒక మాట మాట్లాడగలరా? టీమ్ బి నుంచి మేడం వచ్చారు. మేడం బా ఎలా నిల్చున్నారంటే మేడం ఖచ్చితంగా ఇక్కడున్న వాళ్ళందరూ మిమ్మల్ని అమ్మ అనాల్సిందే మేడం. ఎందుకంటారు ఆంటీ అని? అమ్మ అన్నారు బానే ఉంది, ఓ అగ్రి. ఆంటీ అన్నారు, దానికి కూడా అగ్రి. అమ్మమ్మ అని ఎందుకు అంటారు? కానీ మాకు అలా కనిపించలేదు మేడం. ఏదో 25, 26 అలా. అమ్మగారి ఇంటికి నా అమ్మాదంతా వాసబాంబ, నా పేరుకు ధైర్యం విజయలక్ష్మి. ఆధ్యాత్మిక పరంగా ఎన్ని మాట్లాడారో చూసావా మేడం? ఈ ఊరి ఆడపడుచు, ఈ ఊరి కోడలు అయిన ఓకే, ఈ ఇంటి సేవకురాలు. సో అమ్మమ్మ అని పిలిపించుకుంటున్న మీ దగ్గర మేము అరిసెలు తినాలనుకుంటున్నాం మేడం. చేసి పెట్టగలరా? ఆంగ్ల పదం రాకుండా అరిసెల్ని మా శ్రోతలందరికి వినిపించండి. రెడీగా ఉండండి. ఈ ఇంటి ఆడపడుచు, ఈ ఇంటి కోడలు, సారీ ఈ ఇంటి సేవకురాలు. చెప్పండి మేడం. కేజీ ఎక్కడి నుంచి వచ్చింది? అలా చెప్పండి మరి. ఆగండి ఆగండి, అమ్మమ్మకి ఎక్స్క్యూజ్లు ఉంటాయి, దయచేసి అర్థం చేసుకోండి. నానబెట్టి 2 బొప్పులు పెట్టి కడిగి ముట్ట చేసి పిండి మరలో ఆరబెట్టి ఇంటికి రాగానే బెల్లాన్ని పాపు పోసి దాంట్లో నూగులు, బెల్లము, కొబ్బరి అన్ని వేసి బెల్లాన్ని కరగబెట్టి పిండి పోసి దానితో గంటతో తిప్పి చలివిండి చేసి ఆరిన తర్వాత 1 కేజీ నూనె బాండీలో పోసి. మీరు మారిపోయారండి. తెలుగులో నుంచి మెల్లిగా ఆంగ్లంలో. మీ కొడుకులు ఏం చేస్తుంటారు? తెలంగాణ వెళ్ళిపోయిన వాళ్ళకి ఆంధ్ర ఏం తెలుస్తాయి? తిండి మారినందుకు భాష మారింది. మామగారు బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి. తెగులు పడుతున్న తెలుగు మాట్లాడుతున్న ఈ రోజుల్లో అద్భుతమైన తెలుగును మాట్లాడారు, మాట్లాడడానికి ప్రయత్నించారు. సో మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడం. మాకు మా సంస్కృతిని నేర్పించారు. మీ టీమ్ ఏ టీమ్ బికి జరుగుతున్న పోటీలో నెక్స్ట్ చిత్రలహరి కార్యక్రమం. నేను ఒక పదాన్ని మీకు చెప్తాను, మీరు అలా ముందే యుద్ధానికి ముందే మీకు పదం ఇవ్వడం జరుగుతుంది. ఆ పదాన్ని అనుకరించి ఒక పాటను పాడాలి. మీకు ఎవరికైతే ఆన్సర్ తెలుసు అనుకుంటారో మీరు వచ్చి ఆ బజర్ ని ఊదినట్లయితే ఆప్షన్ వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళు పాడాలి. వాళ్ళ టీంలో ఎవరైనా పాడవచ్చు. రెడీయా? సో చిత్రలహరిలో ఫస్ట్ ఆప్షన్. వీరందరినీ చూస్తుంటే చూడండి, వీళ్ళ కోపాలు చూడండి. ఇవన్నీ చూస్తే ఆప్షన్ వచ్చేస్తుంది మేడం, దెబ్బలు పడతాయిరా అన్నట్టే ఉంది. చేసింది టీమ్ ఏ. మేడం మీరు పాడండి. కిస్ 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 దెబ్బలు పడితే రాజా, దెబ్బలు పడితే రో, దెబ్బలు పడితే రో, కిస్ 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 దెబ్బలు పడితే రాజా, దెబ్బలు పడితే రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడితే రో. The original song please.
పాయింట్ గోస్ టు టీమ్ ఏ. రెడీగా ఉండండి. ఆప్షన్ నక్కిలెస్ గొలుసులతోటి పాట కనీసం 2-3 చరణాలు పాడాలి. వాళ్ళు రాసింది 2, మీరు మాత్రం 2-3 కలిపి పాడాలి. రెడీ, పాడండి మేడం. నీ పక్కన పడ్డాలి లేదు పిల్లో నాది నక్కిలిసు గొలుసు, నీ పక్కని పడ్డాది లేదు చూడల పిల్ల నాది గట్టు గొలుసు. మా బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ, మా బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ, నా బావకి నాది నాది నక్కిలిసు గొలుసు, నీ పక్కన పడ్డాది చూడల పిల్ల నాది గొలుసు. ఇందులో చాలా మంది సునీతాలు ఉన్నారు. రదునెక్కు పోటీ పోటీకి దూరంగా ఉంటారు, పోటీ పడితే గెలిచొస్తారు, అందుకే మీకు జోహార్లు. The point goes to team A. సో వీళ్ళ ఆత్రం చూస్తుంటే చంద్రుల్లో ఉండే కుందేలు అన్నట్టుగా ఉంది. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా, ఉండే చెగేలు నిన్ను మెచ్చిందా, నిన్ను మెచ్చి నీలా చేరిందా. కానీ మీరు తప్పు పాడారు. కావాలని చూద్దామా? ద ఒరిజినల్ సాంగ్ ప్లీజ్. రైట్ ఆన్సర్. ద పాయింట్ గోస్ టు టీమ్ బి. చిత్రలహరిలో ద లాస్ట్ ఆప్షన్. ఎందుకంటే మీ ఉత్సాహం చూసాక ఇంకో 4 పాటలు పెట్టానంటే నాకు భయం వేస్తుంది మేడం. మీ ఉత్సాహం, మీ ఉరుతో చూస్తుంటే. ఆప్షన్ వినండి. సారీ 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 అంటున్నా. సో ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది టీమ్ బి. మేడం మీరు పాడండి. వీరెక్కిన బండికి పాపం బ్రేకులు లేవు, అందుకే ఆగుతూ ఆగుతూ సారీ 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 అంటూ వెళ్తున్నారు. సో ద ఒరిజినల్ సాంగ్ ప్లీజ్. రైట్ ఆన్సర్. ద పాయింట్ గోస్ టు టీమ్ బి. జరిగిన చిత్రలహరి, అదే విధంగా టీమ్ ఏకి టీమ్ బికి మధ్య జరిగిన ఈ చిన్న పోరులో రిజల్ట్స్ చూసేద్దాం. చక్కటి ప్రతిభను కనపరిచారు మేడం. అందులో
మీకు ఇలాంటి ఉత్సాహంగా ఎన్నో పాల్గొనాలనే ఆసక్తి నాకు కనిపిస్తుంది. మీరు మాత్రం అవకాశాలని సద్వినియోగం చేసుకుంటున్నారు. మీరు చాలా తెలివి గలవారని నాకు అనిపిస్తుంది. సో ఈ చిత్రలహరిలో విజేతలుగా ఎవరు నిలిచారో టీం ఏకి టీం బికి వచ్చిన మార్క్స్ ఒకసారి చూసారు. కేవలం ఒక్కడుగు దూరంలో టీం ఏ 3 మార్కుల దగ్గర ఆగిపోగా టీం బి మాత్రం ఒక్కడుగు ముందుకేసి విజేతలుగా నిలిచారు. మేడం మీకు చిన్న కానుక. సో ఈ చిత్రలహరి కార్యక్రమం మీరు మీతో పాటు నేను నాతో పాటు చూస్తున్న మా శ్రోతలందరూ కూడా ఎంజాయ్ చేశారు. చాలా అద్భుతంగా పాడారు పాటలు. మీరు అంతే అద్భుతంగా ఇప్పటి వరకు మన షోలో జరగని ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తెలుగులో మాట్లాడడం కూడా చాలా మంచి ప్రయత్నం జరిగింది మీ దగ్గర. మేడం దానికి అభినందనలు అండి మీకు. సో ఇక ఆలస్యం చేయకుండా మన గేమ్ లోకి వెళ్ళిపోదామా? ఇటువంటి ఆనందాలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్కి కాల్ చేయండి, స్లాట్ బుక్ చేసుకోండి. ఇదే మా ఊరి మహారాణులు మీ ఊరిలో కూడా. అస్సలు ఆలస్యం చేయకుండా అద్భుతమైన అందమైన ఎటువంటి హానికరం లేని గేమ్ షో మొదలు పెట్టేద్దామా? సో మా టీం సెలెక్ట్ చేసిన 8 మంది కంటెస్టెంట్ మంచి మ్యూజిక్ తో వచ్చేయండి మేడం. అదాది ప్రాణకోటికి పంచభూతాలకి మూలం అదాది, తల్లివి నువ్వే చెల్లివి నువ్వే జగతివి నువ్వే, లేదు నీకు సాటి రదు నీకు పోటీ, పోటీకి దూరంగా ఉంటారు పోటీ పడితే గెలిచొస్తారు, అందుకే మీకు జోహార్లు. ఎంత పడుగురు కడివి అబుతాదితే గెలిచొస్తారు, అందుకే మీకు జోహార్లు. ఎంత పడుగురు కడివి అబుతా. మేము స్వాగతం చెప్తున్నాం మా స్టైల్లో మా పద్ధతిలో. రండి రండి వసంత గారు వేగమే రండి, మీరాక మాకెంతో ఆశ్చర్యకరమండి. రండి రండి హాయ్ రండి 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 వసంత గారు వేగమే రండి, మీరాక మాకెంతో సంతోషకరమండి. రండి రండి హాయ్ రండి రండి వసంత గారు వేగమే రండి, మీరాక మాకెంతో భలే భలే సంతోషకరమండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు మీకు. నా మీద కూడా ఏదో రాముడికి ఉడత సహాయం చేసినట్టు మీ అందరిలో ఏమన్నా ప్రత్యేకమైన ప్రతిభని బయటికి తీయడానికి వచ్చాను నేను. అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ అందరికి కెమెరా ఇవ్వాలి ఏదో చేద్దామని వచ్చిన నా మీద కూడా ఒక మంచి పాట రాశారు. థ్యాంక్ యూ మేడం మీకు. మీ స్వాగతాన్ని నేను జీవితంలో మర్చిపోలేను. సో నా స్వాగతం అద్భుతం అమోఘం. మా మహారాణులకు కూడా స్వాగతం చెప్పేస్తూ పరిచయ కార్యక్రమం మొదలు పెడదాం. మా మొదటి మహారాణి మేడం మీ పేరు చెప్పండి. పుష్పలత. పుష్పలత గారు బాగున్నారా మీరు? బాగున్నాం. అద్భుతంగా మిమ్మల్ని చూస్తే అర్థం అవుతుంది మేడం, చాలా అద్భుతంగా ఉన్నారు. మా సార్ మిమ్మల్ని ఎంత అద్భుతంగా చూసుకుంటున్నారు, మీ ఫేస్ చూస్తే మాకు ఇంకా అర్థం అవుతుంది. పుష్పలత గారు ఏం చేస్తుంటారు మీరు? మేము ఫ్యాన్సీ షాప్ చూసుకుంటుంటారు. ఓకే, మీ శ్రీవారి పేరు చెప్పండి, సార్ ఏం చేస్తుంటారో మాకు పరిచయం చేయండి. అంత సిగ్గుపడ్డారండి మేడం? అరే ఎదురుగా సార్ చూస్తే మాటలు రావట్లేదా? ఇంకా సిగ్గింగ్ రే. చెప్పండి సార్ పేరు చెప్పండి. బౌడిశెట్టి శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు చూసారా, ఆ శ్రీనివాసుడి పేరు పెట్టుకొని ఈ అలివేలు మంగ గారిని చూసుకోకపోతే ఎవరిని చూసుకుంటారు? మేడం సార్ ఏం చేస్తుంటారు చెప్పండి. ఇద్దరు ఫ్యాన్సీ షాప్ చూసుకుంటారు. ఇద్దరు
కుడి ఎడమైతే పొరపాటు లేదు. అంతే. సూపర్ మేడం, సూపర్. మీకు స్వాగతం చెప్పేస్తున్నాం. మా రెండవ మహారాణి మేడం చూడండి, ఈ పిక్చర్ లో మీరు నిజంగా మహారాణే. ఇక్కడ ఉన్న మా మహారాణులు అందరిలో మీరు ఎందుకో స్పెషల్ గా కనిపిస్తున్నారు. మీ పేరు చెప్పండి మేడం. అన్నపూర్ణ. మేడం నేను ఇంత పెద్ద ఇంట్రో ఇచ్చాను, మీరేంటి మేడం అయిపోయింది. అన్నపూర్ణ గారు, అన్నపూర్ణ గారు ఏం చేస్తుంటారు మీరు? కిరాణా షాప్. కిరాణా షాప్. ఓకే మేడం. మీ శ్రీవారి పేరు చెప్పండి. సార్ ఏం చేస్తుంటారు? రమేష్ బాబు గారు. రమేష్ బాబు గారు ఏం చేస్తుంటారు? ఇద్దరు. అరే గురజాల అంటే ఇదేదో సంథింగ్ డిఫరెంట్ రే. ఓకే, మీకు స్వాగతం చెప్పేస్తున్నాను. మా మూడవ మహారాణి మేడం, మీ పేరు చెప్పండి మేడం. తీగ ఎలా అల్లుకుపోతూ ఉంటుందో అలాగే నా పేరు లత. తీగ ఎలా అల్లుకుపోతుందో లత గారు. లత గారు మిమ్మల్ని చూసినప్పుడే అనుకున్నాను. ఎందుకు ఈ గురజాలలో పౌరుషమే కాదు ప్రేమాభిమానాలు కూడా ఎక్కువే అని మీరు ఇంతకుముందు మీ తోటి వారితో మాట్లాడుతున్నప్పుడు మీ అల్లుకుపోయే తత్వం నాకు అర్థమైంది. లత గారు మీరు చాలా అందంగాను అదే విధంగా అంతే అద్భుతంగాను అందరితో అల్లుకుపోతున్నారు. సో ఏం చేస్తుంటారు లత గారు? షాప్, పచారీ షాప్ మాది. ఎందుకు ఇంత గ్యాప్ ఇచ్చి షాప్ అన్నారు? బహుశా సార్ మేడం షాప్ లో కాస్త ఇబ్బంది ఏమైనా పడుతున్నారా? ఏం లేదు. మరి ఎందుకు గ్యాప్ ఇచ్చారు మీరు? గ్యాప్ అంటే హౌస్ వైఫ్ అని చెప్పాలా, లేదు షాప్ లోకి వెళ్తాను కాబట్టి షాప్ అని చెప్పాలా అని ఆలోచించాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మీ కష్టాన్ని నేను అర్థం చేసుకున్నాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. అలా ఏం లేదు. హౌస్ వైఫ్ అని చెప్పలేక, జాబ్ బిజినెస్ చూసుకుంటున్నా అని చెప్పలేక. సూపర్ మేడం. సార్ పేరు చెప్పండి. సార్ ఏం చేస్తుంటారు? ఇద్దరం పచారీ షాప్. ఓహో, ఇప్పుడు ఇద్దరం అనేది పేరు అండి? పచారీ షాప్ లేదు, మా హస్బెండ్ నేను ఇద్దరం పచారీ షాప్ చూసుకుంటాము. మా హస్బెండ్ పేరు ఏచూరి ప్రతాప్. ప్రతాప్ గారు చూసారా? ఓకే, రైట్. ప్రతాప్ గారు మీరు ఇద్దరు కలిసి షాప్ చూసుకుంటారు. అవును. ఓకే, వెరీ గుడ్. ఇద్దరు కలిసి పని చేయడంలో ఉన్న మజానే వేరు. ఓకే మేడం, మీకు కూడా స్వాగతం చెప్పేస్తూ మా నాలుగవ మహారాణి మేడం, మీ పేరు చెప్పండి. సునీత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. సూపర్ మేడం. సార్ పేరు చెప్పండి. సార్ శ్రీనివాసరావు గారు ఏం చేస్తుంటారు? షాప్. మీరు కూడా వెళ్తాను. హెల్ప్ చేస్తారు కానీ బయటికి చెప్పుకోరు మేడం. ఓకే, స్వాగతం మేడం. మా ఐదవ మహారాణి మేడం, మీ పేరు చెప్పండి. శివనాగలక్ష్మి గారు. చాలా బాగున్నారు. శివనాగలక్ష్మి గారు ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అంటే చాలా పెద్ద భరించలేని ఉద్యోగం, రైట్? ఎందుకంటే చాలా పనులు ఉంటాయి. అంటే నేనేం చేయట్లేదులేండి, కాకపోతే తెలుసుకున్నాను. ఓకే, నైస్ మీటింగ్ యూ మేడం. సార్ ఏం చేస్తుంటారు? సార్ పేరు చెప్పండి. సుబ్బారావు గారు ఏం చేస్తారు? కిరాణా షాప్. మీరు కూడా అది కలిసి ఉంటే కలదు సుఖం. మీకు స్వాగతం మేడం. మా ఆరవ మహారాణి మేడం, మీ పేరు చెప్పండి. లక్ష్మీ నిర్మల. అస్సలు వినిపించలేదు మేడం. అరే నిర్మలమైన పేరు, లక్ష్మి మాత్రం ఇంట్లోనే ఉంది. ఎంత మంచి పేరు స్లోగా చెప్తారండి మేడం మీరు. లక్ష్మీ నిర్మల గారు ఏం చేస్తుంటారు? క్లాత్ షాప్. సార్ పేరు చెప్పండి. సార్ ఏం చేస్తుంటారు? సార్ కూడా అదే. సార్ పేరు? సైదులు గారు కూడా షాప్. ఇద్దరు కలిసి చూసుకుంటారు. సూపర్ మేడం, సూపర్. మీకు స్వాగతం మేడం. మేడం, మీ పేరు చెప్పండి. నా పేరు మల్లిక. మీ పేరు మల్లిక గారు. మీ పేరు మల్లిక గారు. బాగున్నారా మీరు? బాగున్నానండి. చాలా సంతోషం మేడం. మల్లిక గారు ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. సూపర్ మేడం. చెప్పానుగా ఇందాక మేడం గారికి కూడా అదే చెప్పాను, భరించలేని ఉద్యోగం చేస్తున్నారు మీరు, కాస్త బాధ్యతగా చేయండి. సో సార్ పేరు చెప్పండి. సార్ ఏం చేస్తారు? మల్లికార్జునరావు. మల్లికార్జునరావు గారు. మల్లికార్జునరావు గారు ఏం చేస్తుంటారు? కిరాణా షాప్. అందరూ ఆల్మోస్ట్ షాప్. ఓకే. థ్యాంక్ యూ మేడం. మీకు స్వాగతం చెప్పేస్తూ మా చిట్ట చివరి మహారాణి. మీరు మహారాణిలా లేరు అసలు. మీరేదో యువరాణి, ఇంకేదో ప్రిన్సెస్ ఆఫ్ గురజాల అలా ఉండిపోయారు. అలాగే అనుకున్నాం, తప్పే ఉంది అనుకోవడమే కదా, తోసేయడమే. సో మేడం, మీ పేరు చెప్పండి. నవ్య గారు. నవ్య గారు
చాలా నవ్వుతూ చాలా చక్కగా ఎంత ప్లజెంట్ గా ఉన్నారు. మిమ్మల్ని చూస్తే సగం కష్టాలు పోతాయి. మీ వారికి నాకు తెలిసి సార్ మీరు చూస్తూ బతికేది సార్. మీ నవ్వులో అంత అది ఉంది మేడం. నవ్య గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. సూపర్. సార్ పేరు చెప్పండి. సార్ ఏం చేస్తుంటారు మేడం? సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు ఏం చేస్తుంటారు? ఐరన్ షాప్. సూపర్ సూపర్ మేడం. మీకు స్వాగతం చెప్పేస్తున్నాను. అద్భుతమైన పరిచయ కార్యక్రమం మొదలైంది. మా మహారాణులందరూ చూసారా, ఒక చేత ఇంటి పని అద్భుతంగా నిర్వర్తిస్తూ అదే విధంగా వారి శ్రీవారులు కష్టపడుతున్న కష్టంలోనూ పాలు పంచుకుంటున్నారంటే మేడం మీ అందరికీ నిజంగా చేతులెత్తి సూపర్ సూపర్ హార్డ్ వర్క్ మేడం. సో అదే విధంగా ఇక్కడున్న మా మహారాణులందరూ కూడా చాలా వరకు ఇలాగే వ్యాపారాల్లో సహాయం చేస్తూ ఉంటారని విన్నాను. గురజాల చెప్పుకోదగ్గ పెద్ద పట్టణం కాదు, అయినా కూడా ఇంతమంది మహారాణులు వ్యాపారాల్లో ఇలా సహాయం చేస్తున్నారంటే ముఖ్యంగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి మేడం. మన గత ఎపిసోడ్లో చెప్పాము, మన భారతదేశానికి వ్యాపార రంగాన్ని పరిచయం చేసింది మీరే. ఆర్య వైశ్యులు మాత్రమే. మిమ్మల్ని కాపీ కొడుతూ చేస్తున్నాయే మా వ్యాపారాలన్నీ కూడా. మీరు నేర్పిన ఈ వ్యాపార రంగాన్ని ఎంత మనమేంటి అందరూ కాపీ కొట్టేస్తున్నారు. మన తెల్లవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మిరియాలు అవి ఇవన్నీ ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళు సేమ్ వ్యాపారాలు. సో మీ అందరికీ ఆర్యవైశ్యులందరికీ ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మాకు వ్యాపార రంగం విచ్చేసిన మహారాణులందరికీ ధన్యవాదాలు చెప్తూ పోటీకి సిద్ధంగా ఉన్న మా 8 మంది మహారాణుల నుండి ఒక మహారాణిని సెలెక్ట్ చేయడానికి ఆటల పోటీకి సిద్ధంగా ఉన్న మా మహారాణుల ముందుకు ఫస్ట్ రౌండ్ ప్రాపర్టీని ప్రవేశపెట్టండి. ఫస్ట్ రౌండ్ ప్రాపర్టీ మన ముందుకు వచ్చేసింది. కంటెస్టెంట్స్ అందరికీ మేడం ప్రాపర్టీ గురించి ఆట గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంటెస్టెంట్ ఆ స్పూన్, మీ అందరికి లెమన్ అండ్ స్పూన్ గేమ్ ఆట గుర్తుంది కదా, అలాగే మనం కాస్త ఇంప్లిమెంట్ చేసి లెమన్ అండ్ బాల్ గేమ్ గా పెట్టాము. నోటితో స్పూన్ విత్ బాల్ అలా పట్టుకొని ఈ అట్టపెట్టలో ఒక బాల్ ని ఇలా వేసేసి స్పూన్ లో ఉన్న బాల్ కింద పడకుండా ఇది ఇలా తీసుకువెళ్ళి ఇందులో ఇలా పడేయాలి. 30 సెకండ్లలో ఎన్ని బాల్స్ అయితే అందులో ఫిల్ చేస్తారో అన్ని ఇంటూ 500 మార్కులు మీ సొంతం. చలో ఫస్ట్ కంటెస్టెంట్ రెడీ 3, 2, 1 స్టార్ట్. పడితే గెలిచొస్తారు, అందుకే మీకు జోహార్లు. కి 2 బాల్స్ వేయగలిగారు నిర్మలా గారు. సో 2 × 500 1000 మార్కులు. సెకండ్ కంటెస్టెంట్ మేడం వచ్చేయండి. పోటీకి దూరంగా ఉంటారు, పోటీ పడితే గెలిచొస్తారు, అందుకే మీకు జోహార్లు. కోతపాటు వేట దూరంలో క్షణం ఆలస్యం అయి ఉంటే మీ పాయింట్ పోయేది మేడం. సో కంగ్రాచులేషన్స్, 2 బాల్స్ వేశారు. కంటెస్టెంట్ పోటీకి దూరంగా ఉంటారు, పోటీ పడితే గెలిచొస్తారు, అందుకే మీకు జోహార్లు. మూడు బాల్స్ వేశారు. 3 × 500 1500. ఫోర్త్ కంటెస్టెంట్ పోటీకి దూరంగా ఉంటారు, పోటీ పడి
మేడం చాలా చాకచక్యంగా 3 balls ఫినిష్ చేశారు. 3 into 5 1500 మార్కులు మీ సొంతం మేడం. కంటెస్టెంట్ రెడీ 3, 2, 1 మ్యూజిక్. పోటీకి దూరంగా ఉంటారు, పోటీ పడితే గెలిచొస్తారు, అందుకే మీకు జోహార్లు. మేడం మీరు కూడా 3 balls ఫినిష్ చేశారు. 3 into 500 1500 మార్కులు. మన 6వ కంటెస్టెంట్ మౌనిక గారు వచ్చేయండి మేడం. పోటీకి దూరంగా ఉంటారు, పోటీ పడితే గెలిచొస్తారు, అందుకే మీకు జోహార్లు. ఆన్ టైం కి మేడం 2 balls మాత్రమే వేయగలిగారు. 2 into 500 1000 మార్కులు. బెటర్ లక్ నెక్స్ట్ గేమ్ మేడం. నెక్స్ట్ గేమ్ లో సత్తా చాటేద్దాం. సో 7వ కంటెస్టెంట్స్ మల్లిక గారు, మీరు హైట్ బాగా ఉన్నారు, మీకు చాలా అడ్వాంటేజ్ లాగా ఉంది అది. పోటీకి దూరంగా ఉంటారు, పోటీ పడితే గెలిచొస్తారు, అందుకే మీకు జోహార్లు. అన్నట్టుగా 3 balls స్కోర్ చేశారు. 3 into 500 1500 మార్కులు. పోటీకి దూరంగా ఉంటారు, పోటీ పడితే గెలిచొస్తారు, అందుకే మీకు జోహార్లు. హైయెస్ట్ మార్క్స్ ఒకరా ఇద్దరా అందరూ ఈక్వల్ గా గెలుచుకున్నారు. విన్నర్ ని డిసైడ్ చేసే గేమ్ ఇది. మీరందరూ సిద్ధంగా ఉన్నారా? ద సెకండ్ రౌండ్ ప్రాపర్టీ ప్లీజ్. ప్రాపర్టీ మన ముందుకు వచ్చేసింది. కంటెస్టెంట్స్ కి గేమ్ యొక్క వివరణ ఇచ్చేస్తారు. మేడం చూడండి, మీ కళ్ళకి ఆ కళ్ళ గంతలు కట్టి ఉంటాయి, మీరు అటు తిరిగి ఉంటారు. మీ ప్రత్యర్థులు అంటే మీ కంటెస్టెంట్స్ సహాయంతో నేను కొన్ని ఆర్డర్లో పెడతాను. మీరు ఆ బ్లైండ్ హోల్స్ తోటి ఒక రౌండ్ తిరిగి అక్కడికి వచ్చేసి మీ చేతిలో ఉన్న మిగతా ఫ్రూట్స్తో వాటిని మ్యాచింగ్ చేయాలి. అర్థమైందిగా? ద ఫస్ట్ కంటెస్టెంట్ సిద్ధంగా ఉంది. మేడం ఒక తిరగండి, మీరు రౌండ్ రొటేట్ యువర్ సెల్ఫ్, తిరగండి. ఇదేంటిది మందిరం ప్రదక్షిణ చేయండి. స్టాప్. ఓకే, మీ ముందు టేబుల్ ఉంది, ఒకసారి టచ్ చేయండి. ఓకే, రెడీ 3, 2, 1 పెట్టండి మేడం. పోటీకి దూరంగా ఉంటారు, పోటీ పడితే గెలిచొస్తారు, అందుకే మీకు జోహార్లు. మేడం కి జామకాయ అంటే చాలా ఇష్టం. మేడం మీ మనసులో జామ చెట్టు మీద ఒక మంచి పాట మా కోసం పాడండి. మా పెరటి జామ చెట్టు పైన కుశలం కురిసే. సో మేడం గేమ్ అయిపోగానే మీ జామ పండు మీ ఇంటికి పంపించేస్తాం. థ్యాంక్ యూ మేడం. ద నెక్స్ట్ కంటెస్టెంట్ రెడీ 3, 2, 1 స్టార్ట్ చేయండి మేడం.
పదితే గెలిచొస్తారు అందుకే మీకు జోహార్లు సో మేడం 2 కరెక్ట్ చేశారు 2 × 500 1000 మార్కులు మేడం థర్డ్ కంటెస్టెంట్ తిరగండి స్టాప్ అలా ఇంటికి వెళ్ళకండి మంచి మార్క్స్ తో ఉన్నారు గెలవడానికి ట్రై చేయండి చాలు వెనక్కి మరి పట్టుకొని అన్ని పెట్టేయకండి అక్కడ 3 2 1 స్టార్ట్ పోటీకి దూరంగా ఉంటారు పోటీ పడితే గెలిచొస్తారు అందుకే మీకు జోహార్లు మేడం ఓకేనా ఆర్ యు ష్యూర్ సో కంగ్రాచులేషన్స్ మేడం పెట్టలేకపోయా సో ద ఫోర్త్ కంటెస్టెంట్ నీకు సాటి రదు నీకు పోటీకి దూరంగా ఉంటారు పోటీ పడితే గెలిచొస్తారు అందుకే మీకు జోహార్లు ఇదిగో తీసుకోండి అమ్మయ్యా కాస్త చేయి ముందుకు చాపండి కింద పెట్టేసి నీకు సాటి రదు నీకు పోటీకి దూరంగా ఉంటారు పోటీ పడితే గెలిచొస్తారు అందుకే మీకు జోహార్లు సో నవ్య గారు ఇంకేమైనా కరెక్షన్స్ ఉన్నాయా ఏమి లేవు ఆర్ యూ కాన్ఫిడెంట్ మేడం యువర్ కాన్ఫిడెంట్ ఓకే ఓపెన్ యువర్ బ్లైండ్ హౌస్ మేడం పెట్టేశారు మీరు గెలవకపోవడం అంటే మేడం కొట్టైనా గెలుస్తారు రెడీ సౌండ్ నీకు సాటి రదు నీకు పోటీకి దూరంగా ఉంటారు పోటీ పడితే గెలిచొస్తారు అందుకే మీకు జోహార్లు మేడం ఆర్ యు ష్యూర్ ఓకేనా ఏమైనా చేంజ్ చేస్తారా స్టార్టింగ్ ఎండింగ్ ఓకే ఒకసారి బ్లైండ్ హోల్స్ తీసి ఎన్ని కరెక్ట్ చేశారో చూడండి విత్ క్లాప్స్ సో 3 కరెక్ట్ చేశారు 3 × 500 1500 రెడీ 3 2 1 స్టార్ట్ నీకు సాటి రదు నీకు పోటీకి దూరంగా ఉంటారు పోటీ పడితే గెలిచొస్తారు అందుకే మీకు జోహార్లు త్రీ కరెక్ట్ చేశారు 3 × 500 1500 మార్క్ సో ద లాస్ట్ కంటెస్టెంట్ నీకు సాటి రదు నీకు పోటీకి దూరంగా ఉంటారు పోటీ పడితే
పడుగురు కడివి అబుతాదితే గెలిచొస్తారు అందుకే మీకు జోహార్లు ఎంతు పడుగురు కడివి అబుతాదితే గెలిచొస్తారు అందుకే మీకు జోహార్లు లేదు నీకు సాతి రాదు నీకు పోటీ పోటీకి దూరంగా ఉంటారు పోటీ పడితే గెలిచొస్తారు అందుకే మీ యూట్యూబ్ చరిత్రలో కనీ వినయ్ ఎరగని రీతిలో కరెక్ట్ చేయడానికి పట్టుకొని అతిగా ఆలోచించి రాంగ్ డైరెక్షన్ లో పెట్టారు మేడం. సో మేడం బ్యాడ్ లక్, ఈసారి మళ్ళీ మీకోసం వస్తాము, ఈసారి మిమ్మల్ని గెలిపిస్తాం మేమే దగ్గరుండి. ఉత్తరంగా ముగిసిన మా ఊరి మహారాణులు ఇన్ గురజాలలో జరిగిన మా ఊరి మహారాణుల్లో అందరు మహారాణులు మమ్మల్ని చాలా ఆనందింపజేశారు. అదేవిధంగా పోటీదారులు మాత్రం చాలా ఆశ్చర్యపరిచారు, అద్భుతమైన ప్రతిభ కనిపించారు. సో మేడం గెలిచిన వారికి శుభాకాంక్షలు, ఓడిన వారికి మేము మళ్ళీ సదా మీ సేవలో ఎనీ టైం వస్తాము. నాయకురాలు నాగమ్మ పౌరుషాన్ని పుణికిపుచ్చుకొని మీ అందరి మా అందరి ఇష్టదైవం కులదైవం అయినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో మార్క్స్ అన్ని మీ ముందుకు వచ్చాయి, విజేతను నిర్ణయించేశాం. అమ్మవారి దీవెనలతో ఫస్ట్ రౌండ్ 1500, రెండవ రౌండ్ 1500 మార్కులతో మల్లిక గారు విజేతగా గెలిచారు. మేడం ముందుకు వచ్చేయండి. సో మల్లిక గారు చాలా నెమ్మదస్తంగా నడిచిన మనకి తాబేలు కుందేలు గేమ్ లాగా అందరినీ కుందేళ్ళని చేసి భలే గెలిచారు మేడం. మీరు రెడీ? క్లాప్స్ కొట్టండి మీరు. అరే గిఫ్ట్ ఇచ్చేయండి మేడం. నీకు సాతి రదు నీకు పోటీ పోటీకి దూరంగా ఉంటారు పోటీ పడితే గెలిచొస్తారు అందుకే మీకు జోహార్లు బహుమతి ప్రదానం జరిగింది. తోటి కంటెస్టెంట్స్ కూడా బహుమతి ప్రదానం మా విజేత చేతుల మీదుగా మేడం దయచేసి ఇచ్చేయండి వాళ్ళకి. ఎంతు పడుగురు కడివి అబుతాదితే గెలిచొస్తారు అందుకే మీకు జోహార్లు. మన విజేత సంతోషం చూసాం, తోటి కంటెస్టెంట్స్ కూడా వారి ఆనందాన్ని చూసాం మనం ఈరోజు. సో మన విజేత ఇంత అందంగా అలంకరించుకొని ఈరోజు విజేతగా నిర్ణయించుకొని మరి అలాగే రెడీ అయిన ఆవిడని మాత్రం అలా ఊరికి ఎలా పంపిస్తాం మేడం? మా విజేతకి దిష్టి ఎక్కడ తగిలిద్దో అనే భయంతో మిమ్మల్ని కూడా సహమహారాణిగా నిర్ణయిస్తున్నాం. దయచేసి ముందుకు వచ్చేయండి మేడం, ఆ ట్రోఫీ కూడా తీసుకొచ్చేయండి. పోటీకి దూరంగా ఉంటారు పోటీ పడితే గెలిచొస్తారు అందుకే మీకు జోహార్లు.